మనము ఈ సంవత్సరం రిప్రజెంటేషన్స్ గవర్నర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ సీనియర్ అఫీషియల్స్కు ప్రతి మంత్ దగ్గరగా ఒక 10 ఉత్తరాలు సమాజంలో జరుగుతున్నటువంటి పత్రికలను చూసి మనము నిత్యము ఒక ఉత్తరం రాయడము పద్మనాభరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ కమిషన్ గురించే కానీ గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్స్ను వేయకపోవడం కానీ గ్రామ న్యాయాల ఎస్టాబ్లిష్మెంట్ గురించి కానీ పాలమూరు రంగారెడ్డిలో జరుగుతున్న అవినీతి గురించే కానీ కాళేశ్వరం గురించే కానీ మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ అది ఏదైతే ఛానల్ నుంచి పెండింగ్ ఉంది దాని గురించి కూడా మన ఉత్తరాలు రాయడము దాని మీద ఒక పిల్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ గురించి కానీ రైతు భరోసాలో ఇంప్లిమెంటేషన్ గుడ్ గవర్నెన్స్ భాగంగా అందులో మనం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. నోటా మీద కూడా ఎలక్షన్లో ఉన్న నోటా యొక్క సింబల్ యొక్క గుర్తింపు గురించి దానికి ఒక కల్పితమైన అభ్యర్థి దానికి ఒక పవర్ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలాసార్లు గవర్నర్ కూడా కలవడం జరిగింది. దానికి వారికి విన్నపం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ మీద స్వగృహ స్కీమ్స్ మీద హానరబుల్ సీఎం గారికి గవర్నర్ గారికి ఈ విధంగా విజిలెన్స్ ఏసీబీ మీద కూడా ప్రస్తుతం జరుగుతున్న రైట్స్ మీద వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడటం లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా గత గవర్నమెంట్లో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రికి అదేవిధంగా గవర్నర్కు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఉత్తరాలు రాయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అడల్టరేషన్ మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటి మీద గండిపేట్ లేక్ దగ్గర రూల్స్కి అగెనిస్ట్గా కట్టడాలు చేపడదు వాటి మీద కూడా మనం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ట్యాక్స్ పేయర్ మనీ వాటి గురించి కూడా చాలా దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అవే పేపర్లో కూడా అందరికీ తెలియజే విధంగా పేపర్లు కూడా ప్రచురించడం జరిగింది.